పల్లె కుటుంబం. రామయ్య గారి ఇల్లు ఊరి చివర్లో ఉండేది. చిన్న ఇల్లు అయినా శుభ్రంగా, సాదాగా ఉండేది. ఆ ఇంట్లో రామయ్య గారి భార్య లక్ష్మమ్మ, కొడుకు సురేష్, కోడలు అనిత కలిసి ఉండేవాళ్లు. ప్రతిరోజూ ఉదయం లక్ష్మమ్మ ముందే లేచి వంటింట్లోకి వెళ్లేది. అనితా, లేవు అమ్మా, టీ పెడతావా అని అడిగేది. వస్తున్నమ్మా అని అనిత బెడ్ నుంచి లేచి వంటింట్లోకి వచ్చేది. అనిత టీ పెడుతుంటే లక్ష్మమ్మ పక్కన కూరగాయలు కట్ చేసేది. ఈరోజు సాంబార్ చేద్దామా? అవునమ్మా, సురేష్కి ఇష్టం అని అనిత చెప్పేది. అంతలో సురేష్ లేచి వచ్చేవాడు. అమ్మా, టిఫిన్ రెడీనా? అవును రా, కూర్చో అని లక్ష్మమ్మ చెప్పేది. ముగ్గురు కలిసి టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ తినేవాళ్లు. పెద్దగా నవ్వులు, గొడవలు ఏమీ ఉండేవి కాదు. మామూలుగానే మాట్లాడుకునేవాళ్లు. తిన్నాక సురేష్ ఆఫీస్కి రెడీ అయ్యేవాడు. అమ్మా, నేను వెళ్తున్నా, జాగ్రత్తగా పోరా. అనితా, మధ్యాహ్నం భోజనం చూసుకో. సరే అని అనిత చెప్పేది. సురేష్ వెళ్ళాక ఇంట్లో అమ్మ, కోడలు ఇద్దరే ఉండేవాళ్లు. లక్ష్మమ్మ తడపడం, ఊడ్చడం చేసేది. అనిత పాత్రలు కడిగేది. అమ్మా, నిన్న మీ మోకాళ్ల నొప్పి ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం తగ్గింది అమ్మా. డాక్టర్ మందులు టైంకి వేసుకోండి. అవును అమ్మా అని లక్ష్మమ్మ నవ్వుతూ చెప్పేది. మధ్యాహ్నం భోజనం ఇద్దరూ కలిసి చేసేవాళ్లు. అనితా, ఈ కూర బాగా చేసింది. మీ వల్లే నేర్చుకున్నా అమ్మా. అవునా, బాగుంది అని లక్ష్మమ్మ సంతోషంగా అనేది. సాయంత్రం సురేష్ ఇంటికి వచ్చేవాడు. అమ్మా, టీ ఉందా? ఉంది రా. అనితా, అలసిపోయావా? లేదులే అని అనిత చెప్పేది. ముగ్గురు కలిసి టీవీ చూస్తూ టీ తాగేవాళ్లు. కొన్నిసార్లు లక్ష్మమ్మ చెప్పేది, రా సురేష్, పెళ్ళయ్యాక కూడా నన్ను వదలకుండా చూసుకుంటున్నావు. నాకు చాలా ఆనందంగా ఉంది. సురేష్ నవ్వుతూ, అమ్మా, మీరు లేకపోతే మాకు ఏం లేదు అనేవాడు. అనిత కూడా, మీరు మా అమ్మలానే అనేది. రాత్రి భోజనం అయ్యాక ముగ్గురు కలిసి కాసేపు మాట్లాడుకునేవాళ్లు. రేపు ఏ కూర చేయాలి? పప్పు చేద్దాం. సరే అని నిర్ణయం చేసుకునేవాళ్లు. అలా వారి జీవితం పెద్ద గొడవలు లేకుండా, పెద్ద హడావిడి లేకుండా, ప్రేమతో, సహనంతో నడిచేది. ఇల్లు చిన్నదైనా, మనసులు పెద్దవిగా ఉండేవి. అమ్మ, కొడుకు, కోడలు కలిసి ఉండటమే వారికి నిజమైన సంపద.